ఓం నమో వెంకటేశాయ. ఆగస్ట్ 27, 2025. ఈరోజు టోటల్గా ఎస్ఎస్టీ టోకన్స్ రేపు దర్శనం చేసుకోవడానికి అంటే 28వ తేదీ దర్శనం చేసుకోవడానికి 11,000 టోకన్స్ రిలీజ్ చేశారండి ఈరోజు. అలానే మీరు ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ చూపించి మీరు తీసుకోవాలి. అలానే ఎస్ఎస్టీ దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. ఈ ఎస్ఎస్టీ టోకన్స్లో ఈ టైమింగ్సే ఉంటాయండి. 3 నుండి 10 లోపల మధ్యలో ఆ టైమింగ్సే ఉంటాయి. ఆ టైమింగ్స్కి మీరు దర్శనం అనేది చేసుకోవాలి. ఇంకా అలానే ఈ టోకన్స్ అనేవి 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారు. అది కూడా ఓన్లీ తిరుపతిలో. ఇవన్నీ ఫ్రీ టోకన్స్ అండి. ₹1 కూడా కట్టాల్సిన అయితే అవసరం లేదు. ఇంకా డీడీ టోకన్స్ అంటే ఈ డీడీ టోకన్స్ ఎవరు తీసుకోవాలంటే శ్రీవారి మెట్టు ఎక్కుతారు కదా, వాళ్ళు మాత్రమే తీసుకోండి ఈ టోకన్స్ అనేటివి. ఇంకా డీడీ టోకన్స్ రేపటి దర్శనం చేసుకోవడానికి 3,485 టోకన్స్ అయితే ఈరోజు ఇచ్చారు. అలానే దీని దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనాలు జరిగేలా టోకన్స్ అనేటివి ఇచ్చారండి. ఎక్కడెక్కడ ఇస్తున్నారంటే ఈ డీడీ టోకన్స్ ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. ఈ భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే అలిపిరి స్టెప్స్ మార్గాన అలిపిరి బస్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీరు డీడీ టోకన్స్ అనేటివి తీసుకోవచ్చు. ఇంకా నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారనేది చూద్దాం. 26వ తేదీ 8వ నెల 2025న 77,831 మంది స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నారు. 25,510 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,49,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి. అలానే నిన్నటి రోజున దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పడింది అంటే టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి, స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళకి, సర్వదర్శనం చేసుకునే వాళ్ళకి ఎంత సమయం పడింది అనేది ఇప్పుడు చూద్దాం. నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకైతే టోకన్ లేకుండా వాళ్ళకైతే 8 గంటల సమయం అయితే పడింది. ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్ తీసుకుని వెళ్ళే వాళ్ళకి మాత్రం నిన్నటి రోజున 3 నుండి 5 గంటల సమయం అయితే పడిందండి. ఇంకా ₹300 దర్శనం అయితే 2 నుండి 3 గంటల సమయం అయితే పడింది. ఇంకా ఎస్ఎస్టీకి డీడీకి డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఎస్టీ టోకన్ తీసుకుని మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. దానికి ఏ స్కానింగ్ అవసరం లేదు. డీడీ టోకన్ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళి అక్కడికి వెళ్ళాక మధ్యలో 1200వ మెట్టు దగ్గర మీ టోకన్ అనేది స్కాన్ చేసుకోవాలి. లేకపోతే మీ టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. ఖచ్చితంగా స్కాన్ చేసుకోవాలి. డీడీ టోకన్ తీసుకునే వాళ్ళు మాత్రం శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళాలి. ఎస్ఎస్టీ టోకన్ తీసుకునే వాళ్ళైతే ఎలా అయినా వెళ్ళచ్చు. శ్రీవారి మెట్టు మార్గం కూడా వెళ్ళొచ్చు అండి. అది మీ ఇష్టము. వెహికల్ వెళ్ళొచ్చు, అలిపిరి స్టెప్స్ మార్గానే వెళ్ళొచ్చు. ఈ టోకన్స్ ఎక్కడ ఇస్తారు అంటే 3 ప్లేసెస్లోనే ఇస్తారని చెప్పాను కదా. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం ఈ 3 చోట్ల మాత్రమే ఇస్తారండి. ఇంకా మీ భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందో ఆల్రెడీ చెప్పేశాను కదా మీకు. ఇంకా విష్ణు నివాసము, ఇంకా శ్రీనివాసం అయితే బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. ఇంకా విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుందండి. ఇక్కడ ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే 2 ఇస్తారండి. ఎస్ఎస్టీ మరియు డీటీ టోకన్స్ 2 ఇస్తారు. ఇంకా ₹300 దర్శనం అయితే కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అసలు కుదరదు. 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే ఏ టోకన్ అవసరం లేదని డైరెక్ట్గా కొండపైకి అలో చేస్తారు. ₹300 దర్శనానికి కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే టోకన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు ఎక్కడ దిగుతారో దాన్ని నియర్ బై ప్లేస్ చూసుకొని వెళ్ళండి. త్వరగా అనేది టోకన్స్ తీసుకోవచ్చు. అలానే ఒకరోజు ముందే కేటాయించుకొని రావాలి. దూరం నుంచి ప్రయాణం చేసే వాళ్ళైతే ప్లాన్ చేసుకొని రండి. ముందే రోజు వస్తే టోకన్ తీసుకుంటారు. మరుసటి రోజుకి అనేది దర్శనం అనేది ఇస్తున్నారు ఇప్పుడంతా అయితే. సో అందుకనే అందరూ ముందే ప్లాన్ చేసుకొని రండి. దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ముందే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.